మహావివేకి. ఒకానొక గ్రామంలో వీధి గుండా ఒక యువకుడు గుర్రం ఎక్కి స్వారీ చేసే బదులు దాన్ని కళ్ళంతాడు పట్టుకొని పరిగెత్తుతుండడం కొందరు వింతగా చూశారు. వాడలా పరిగెత్తి గ్రామం చివరనున్న సత్రం అరుగు మీద కూర్చొని ఆయాసపడసాగాడు. సత్రం యజమాని వాణ్ణి, నీకు గుర్రంతో పాటు పరిగెత్తాల్సిన అవసరం ఎందుకు కలిగింది అని అడిగాడు. నేను చేరవలసిన ఊరు తొందరగా చేరేందుకు అన్నాడా యువకుడు. అలా అయితే గుర్రం పైన స్వారీ చేయొచ్చు కదా అంటూ ఆశ్చర్యపోయాడు సత్రం యజమాని. యువకుడు ఏదో రహస్యం దాస్తున్నట్టు చిరునవ్వు నవ్వాడే తప్ప జవాబివ్వలేదు. సత్రం యజమాని మరింత ఆశ్చర్యపోతూ వాణ్ణి మరొకసారి ప్రశ్నించాడు. అందుకు ఆ యువకుడు, మొదట నేను వెళ్ళవలసిన ఊరు కాలినడకనే వెళదామనుకున్నాను. కానీ మా యజమాని గుర్రం మీద వెళ్ళమని చెప్పి 2 కాళ్ల కంటే 4 కాళ్ళు ఎక్కువ వేగం అన్నాడు. ఆయన మాట నాకు మరింత వివేకాన్ని కలిగించింది. 2 కాళ్ల కన్నా 4 కాళ్లకు వేగం ఎక్కువైతే 4 కాళ్ల కన్నా 6 కాళ్లకు మరింత వేగం ఎక్కువ కదా. అందుకని గుర్రం 4 కాళ్లతో పాటు నా 2 కాళ్ళను కూడా ఉపయోగిస్తున్నాను అన్నాడు. ఈ కథను రచించిన వారు దేవప్రియ గారు.